So, all right, good morning from Hanley. So, మన మెయిన్ టార్గెట్ అయిన ఉమ్లింగాకి అయితే ఈరోజు మన టార్గెట్ వెళ్ళిపోవడానికి. ఇట్స్ ఎ బిగ్ టాస్క్. వరల్డ్లోనే నెంబర్ 1 హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్నది, ఆల్మోస్ట్ 20,000 feet, విచ్ ఈస్ నాట్ జోక్. అండ్ మేము నైట్ ఉన్న రూమ్ ఇదే, బాగానే ఉంది యాక్చువల్లీ, మాకు చాలా నచ్చింది. అండ్ మాకు ఇటు వాష్రూమ్, ఇది కిచెన్. సో అంతే, మా బాయ్స్ అయితే రెడీ అయిపోతారు. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం మన ఇనిషియల్ టార్గెట్. చూడండి ఎక్కడోళ్ళక్కడ రెడీ అయిపోతారు. చలో మేము స్టార్ట్ అయిపోయాము. లెట్స్ గో. ఉమ్లింగ్లాకి మనం ఇంకా జస్ట్ 28 kilometers దూరంలోనే ఉన్నాం. యు ఆర్ నౌ హయ్యర్ దాన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఏమో అనుకున్నా సీరియస్గా. ఫైనల్లీ వేర్ వీఆర్. ఉమ్లింగ్లాకి అయితే వచ్చేసినాం. నిన్న అన్ఫార్చునేట్గా కకసింగ్లా ఆల్టిట్యూడ్ ఎక్కినాం కదా, విచ్ మనం పెట్రోల్ కోసం 150 kilometers ఎక్కువ తిరిగాం. అన్ఫార్చునేట్గా వరల్డ్స్లో 8th హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఎక్కినాం. అండ్ ఈరోజు ఉమ్లింగ్లా వేయే రూట్లో చూడండి కోటిలా అంట, విచ్ ఈజ్ 18,124, అంటే విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఉమ్లింగ్లా. వరల్డ్లో నెంబర్ 1 అంత. అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, 18,124 ఎంత ఇబ్బంది ఉంటే వరల్డ్స్లో 19,000 చేంజ్ ఉంటుంది, అదెంత ఇబ్బంది పడతాం. సో ఏం చేయబోతున్నాం చూద్దాం. ఇప్పటివరకు అయితే రైడ్ సేఫ్, అంతా మంచిగా జరిపిన. బట్ ద థింగ్ ఈజ్, ఫస్ట్ సెకండ్ గేర్ మించి పోతలేదు. మ్యాక్స్ ఫస్ట్, కొన్నిసార్లు సెకండ్. మన వేరే బండ్లు కూడా పడేసిరు, మనదైతే ఇంతవరకు పడలేదు. సేఫ్గా నడుపుతాము అంతే. నెక్స్ట్ అయితే ఉమ్లింగ్లో వెళ్ళిపోదాం. చలో రైట్. చూడండి మేము పోయే ఘాట్ రోడ్స్ ఎట్లున్నాయి అనేది. ఇంత టర్న్స్, బెండ్స్, లీన్స్, ఇట్లాంటి రోడ్లో మన బండి పోతుంది. అండ్ ఇంత కిలోమీటర్స్. సో వెళ్ళిపోదాం ఇక. పోటీలాకి వెళ్ళి కిందికి వచ్చేసినాం కదా, హ్యాన్లీ మళ్ళీ రైట్ పోవాలనుకుంటే. అండ్ చిసుమ్లే ఆర్ ఉమ్లింగ్లో పోవాలంటే లెఫ్ట్. సో మనం ఇటు పోవాలన్నట్టు. ఇప్పుడు ఇక మనల్ని వస్తారని ఆగుతున్నాను నేను, ఎందుకు వెళ్ళిపోవడం అని. చలో ఇటు నుంచి వెళ్ళిపోదాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఎక్కడం చాలా కష్టం అవుతుంది, దిగడం ఈజీ అవుతుంది. బట్ నో వరీస్, ఈరోజు ఒక్కరోజే టాస్క్. ఈరోజు అయితే మన లదాఖ్ సిరీస్ అయిపోతుంది. చలో. ఉమ్లింగ్లాకి మనం ఇంకా జస్ట్ 28 kilometers దూరంలోనే ఉన్నాం. ఎదురు గాలి మాత్రం ఇట్లా వచ్చేస్తుంది, 20 స్పీడ్కి మించి పోలేకపోతున్నా నేను. అండ్ చలో లెట్స్ గో. సో చూస్తారు కదా, అఫీషియల్గా అయితే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, లైక్ వరల్డ్స్ హైయెస్ట్ క్యాఫ్టేరియా హైట్లో ఇక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నది. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ ఉమ్లింగ్లా అని. యాక్చువల్లీ నేను ఇక్కడ స్నో ఎక్కువ ఉండదేమో అనుకున్నా, బట్ స్నో చాలానే ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉమ్లింగ్లా పాస్ దగ్గర స్నో పడే ఛాన్స్ కూడా ఉంది. లెట్స్ సీ, మనం మళ్ళీ ఒకసారి స్నో చూడగలమా, లైవ్ స్నో సెకండ్ టైం. చూడండి 20 కూడా అవుతుంది బండి. నేను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయాల్సిందే. సో ఇట్లుంటుంది అన్నట్టు. ఎంత స్ట్రగ్లింగ్స్, ఎంత కష్టము, ఇది ఎవరికి తెలియదు. ఓన్లీ థింగ్ ఈజ్ రిజల్ట్. సో ఇప్పుడు నేను పోబోతున్నా, నియర్ బై ఉన్నాం మనం. దగ్గర దాకా వచ్చినాం నాన్న, వెళ్ళిపోదాము, సతాయించకు. అంటే పరీక్ష, ద వెయిట్ ఈజ్ నాట్ యెట్ ఓవర్. ఇంకా మనం ఆడు నుంచి ఆ ఘాట్స్ ఎక్కుంటూ మీదికి వెళ్ళాలి. చాలా 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 లాంగ్ ఉంది. నేనేమో దగ్గరకు వచ్చేసినాం అని సంతోషపడుతున్నా. అండ్ నాట్ యెట్. మేబీ ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే అయిపోతుందేమో బండికి. సో బండికి అయితే కొంచెం రెస్ట్ ఇచ్చేసిన, ఎక్కలేకపోతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ గేర్ 10 స్పీడ్ మించి పోతలేదు. సో కొద్దిసేపు ఆపి, ఆల్మోస్ట్ వీఆర్ నియర్ 10 kilometers లేదనుకుంటున్నా తెలిసి. సో వెళ్ళిపోదాం. ఐఎమ్ ఎక్సైటెడ్. చలో.
ఇంతసేపు చూసిర్రు కదా! ఎంత టఫ్ రోడ్స్ ఉండేనో 10 కూడా పోలే స్పీడ్. అండ్ ఒక మంచి రోడ్ వచ్చేసింది. నేను ఏ తీరులో పోతున్నా చూడండి 70, 80 60, 70, 80 ఈ స్పీడ్‌లో పోతున్నా. ఎంత హాయ్ అనిపించిందంటే, అబ్బా! రిలీఫ్ రా అనిపించింది. అంత బాగుండే రోడ్. సో, మంచిగా లీన్ అవ్వకుండా, బెండ్ అవ్వకుండా రోడ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ పోయినా. ఎందుకంటే మంచిగా లేనప్పుడు తప్పదు. బట్ మంచిగా ఉన్నప్పుడు వి హావ్ టు ఎంజాయ్. అండ్ అట్లే ముంగడికెళ్ళిపోయినా. అండ్ మనం ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాం. లుక్ ఎట్ దిస్. యూ ఆర్ నౌ హయ్యర్ దాన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. సో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా కూడా మనం హైట్లో ఉన్నాం. సో వరల్డ్స్లో టాప్ హైయెస్ట్లో ఉన్నాం మనం. చలో ఎక్సైటెడ్, ఇంకా ముంగడి పోదాం. చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా సీరియస్గా. బట్ చలి పెడుతుంది, బండి ఇబ్బంది పడుతుంది, కార్ చెక్తున్నా. స్టిల్ ఎంత దగ్గరికి పోతుంటే అంత హార్ట్ బీట్ గూస్ బంప్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి. చలో ఇక దగ్గరికి పోదాం. అట్లా కిక్కు కొట్టి ఒక్క 100 మీటర్స్ కూడా పోలే. నాకు బండి అర్థమవుతుంది, చెప్పేస్తుంది, ఒరే ఇది మంచి రోడ్ కాదురా, నేను పోలేనురా, మెల్లగోరా అని. లిటరల్లీ మళ్ళీ 10 స్పీడే. ఇట్లా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కంటిన్యూస్గా ఇదే ఎఫర్ట్, ఇదే పేషెన్స్ తోటి నేను పోతూనే ఉన్నా. నేనైతే ఈ జనాలను చూసి ఆల్మోస్ట్ ఉమ్లింగ్లో వచ్చేసిన అనుకున్నా, కానీ అది కాదు. వాళ్ళు ప్రో నుంచి వర్కర్స్ అన్నట్టు, రోడ్ కన్స్ట్రక్షన్ నుంచి. సో అట్లే మూసుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. ఇంకేం చేయలేము అంతకు మించి. వాళ్ళందరి నుంచి అయితే మనసు మొత్తం సంతోషం అయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేసిన బైకర్స్ అనుకున్నా, ఎందుకంటే జాకెట్స్ టైప్ ఉన్నాయి కదా. బట్ అది కాదు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ రోడ్స్ చూడండి ఎట్లా అయిపోయినాయో. మధ్యలో ఐస్ వాటర్ అనేది కారడం స్టార్ట్ అయిపోయింది. ఇంత మార్నింగే అది, ఇంకా మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ కాదు. బట్ చాలా జాగ్రత్తగా ఓపిక పట్టుకొని బండికి రెస్ట్ ఇస్తూ మెల్లగా ప్రయాణం ముంగడికి పోతూనే ఉన్నా. నా కళ్ళల్లో ఒక్కటే ఉంది, ముంగట ఉమ్లింగ్లో పోవాలి, ఉమ్లింగ్ ఒక ఫోటో దిగాలి. ఇట్ వాజ్ మై ట్రూ ఎమోషన్. బట్ నో మ్యాటర్, నేను ఎంత కష్టపడుతుంది, నేను పోతూనే ఉన్నా ముంగడికి. మా ఫ్రెండ్స్ తోటి కూడా నాకు సంబంధం లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ బండ్లు పికప్ ఎక్కువ ఉంటుంది, అండ్ నాది మాత్రం స్లో ఉంది. అయినా స్టిల్ ఐఎమ్ గోయింగ్ ఇన్ మై వే, చాలా స్లోగా, చాలా ఓపికగా. అండ్ నాది నేను సుధరాయించుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నా. అండ్ చూడండి మళ్ళీ ఇంక్లైన్ రోడ్స్ వచ్చేసినాయి. చాలా స్లో అనద్దు దాన్ని, 10 స్పీడ్ అనాలి. 10 స్పీడ్లో మళ్ళీ ఓపిక పట్టి పోతూనే ఉన్నా, ఒక్కనే ఉన్నా. లిటరలీ నాకు సోలో ఉంటేనే ఇష్టం. అండ్ హియర్ ఐఎమ్ సోలో. నా కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. హెల్మెట్కి తెలుసు నా బరువు ఏంది, ఇంత చిన్న బండి మీద ఇంత డ్రీమ్ డెస్టినేషన్ ఎట్లా రీచ్ అవుతున్నా అనేది. అండ్ అట్లే ముంగడికి పోతూనే ఉన్నా. చూద్దాం ఇక ఇంకెంత టైం పడుతుందో. వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఏమో అనుకున్నా సీరియస్గా. అంటే యాక్చువల్లీ మనం ఇంకా చాలా ఎక్కినాం, కానీ ఇంత ఇబ్బంది పడలే. ఇది రోడ్స్ బాగున్నాయి కదా లక్కీది. బట్ బండి చాలా ఇబ్బంది పడుతుంది. ఏం పర్లేదు, నిదానమే ప్రధానం. మనలో అందరూ వెళ్ళిపోయారా. మళ్ళీ కొంచెం దూరం ముంగనే మళ్ళీ ఆగాల్సి వచ్చింది. అది మన బండి పరిస్థితి. లిటరల్లీ 8తో 10తో స్టాప్. చూడండి అన్ని బైక్స్ వెళ్ళిపోతున్నాయి, ఏవి ఆగలేకపోతున్నాయి. అట్లీస్ట్ 150, 200 cc ఉన్నా వెళ్ళిపోతుంది. మన బండి మాత్రం వెళ్ళలేకుంది. అయినా ఐఎమ్ ట్రయింగ్. సో అంతే, వెళ్ళిపోదాం ముంగడికి. నో వరీస్, నో నెగిటివ్. చలో. ఫైనల్లీ వీఆర్ జస్ట్ 1000 meters, అంటే విచ్ ఇస్ 1 kilometer టు రీచ్ హిమ్లింగ్లా. ఒక్కసారి నేచర్ చూడండి, అబ్బా ఎంత బాగుంది. చుట్టూ చాలా బాగుంది. హెవీ బీచ్ చాలా ఉంది. ఫైనల్లీ వీఆర్ అబౌట్ టు రీచ్ వరల్డ్స్ టాప్ altitude, which is not easy. Just 1000 meters. My bike is really struggling, but I am waiting. ఆపుకుంటా పోతున్నా. ఇప్పటికి 10th టైం అనుకుంటున్నా ఆపుడు. వాళ్ళందరూ ఆపుకుని వెళ్ళిపోయింది. బట్ ఐ కేర్ ఫర్ దిస్, ఐ జెన్యున్లీ కేర్ ఫర్ దిస్ బైక్. సో అంతే, వెళ్ళిపోయాం ఇక. మచ్ ఎక్సైటెడ్. సో వీఆర్ జస్ట్ 500 meters away from Umlingla Pass, and finally I think we reached. Yeah, we did it. Yes, we did it. Just. See this. Finally we could make it. Umlingla Pass, 100 cc. Yes, we made it. Finally. Only first gear from దర్శనం. Pure emotion. We are at world. And దర్శనం ఇచ్చేది కాదు.
గెలిచినాం. వరల్డ్ టాప్. చాలా చాలా కష్టం తర్వాత సీరియస్లీ అన్ని ఘాట్ల కానీ ఈ ఘాట్ చాలా డిఫరెన్స్ ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను 18,000 ఎక్కినాం కదా ఏం కదా అనుకున్నా కానీ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ లుక్ ఫైనల్లీ వేర్ వీఆర్. డ్రీమ్ ప్లేస్, మన డ్రీమ్ డెస్టినేషన్ అయినా ఉమ్లింగ్లాకి అయితే వచ్చేసినాం. వరల్డ్స్ హైయెస్ట్ వాటర్ పాస్. అండ్ ఇది అందరి వల్ల కాదు, ఫైనల్లీ వీ కుడ్ మేడ్ ఇట్. చాలా 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 సంతోషంగా ఉంది. ఎన్నో ఎమోషన్స్, ఎంతో 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 నేను ఏం చెప్పలేకుండా ఉన్నా. ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉన్నా. ఇంపాసిబుల్, బట్ ఐఎమ్ స్ట్రాంగ్, డ్యామ్ స్ట్రాంగ్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ ఫస్ట్లీ, నన్ను నమ్మి ఇంత దూరం పంపించినందుకు. అండ్ మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ. అండ్ మై లవ్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ జర్నీలో మోస్ట్ ఏమంటారు, నాతో జర్నీ చేసిన నిఖిత్ అండ్ అజీమ్ భయ్య, వీళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిఖిత్ భయ్య నేను ఎప్పటి నుంచో ప్లాన్లు ఉన్నాం, మేము చేస్తున్నాం, ఒకరి కోసం ఒకరు ఉన్నాం. అండ్ అజీమ్ భయ్య కూడా మాకు కొత్త కావచ్చు, పరిచయం లేకపోవచ్చు, బట్ ఏమంటారు నా కోసం ఆ భయ్య స్టడ్ నిలబడ్డాడు. భయ్య ఈ KTM 390 అయినా కానీ నేను స్లో అవుతున్నాను, నా కోసం ఆగుతుండే. ఇట్ వాస్ ప్యూర్ ఎమోషన్. అండ్ ఆ తర్వాత మన మహారాష్ట్ర భయ్య సంతో ఇంకా ఇంకొక అతను, వాళ్ళిద్దరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు, మంచిగా కలిసిరు, మాట్లాడారు, బాగానే వచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ మహేందర్ భయ్య వీళ్ళ గ్యాంగ్ కూడా చాలా బాగా చేసారు. సీరియస్లీ వి డిడ్ ఇట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకెక్కువ మాట్లాడితే మేబీ వచ్చేస్తుందేమో, అంత ఎమోషనల్గా ఉన్నా ప్రజెంట్. సంథింగ్ వన్ ఇన్ మై లైఫ్ విచ్ అందరు చేయలేంది, బట్ మనం చేసాం. అండ్ అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో హోమ్లింగ్లో అయితే అయిపోయింది. అండ్ ఎవ్రీవన్ ఆర్ హియర్ టేకింగ్ పిక్చర్స్. అండ్ దిస్ ఇస్ వాట్ హోమ్లింగ్లా ఫైనల్లీ. అండ్ వెల్కమ్ టు హోమ్లింగ్లా. అండ్ ఫైనల్లీ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హోమ్లింగ్లా. అంతే, బిగ్గెస్ట్ డ్రీమ్ అయితే నెరవేరిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నా నేను. అండ్ total respect for this guy. He's come on a passion all the way from Telangana. 100cc. 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 Respect. థ్యాంక్ యూ. Right safe. సో అంతే, వెళ్ళిపోయాం ఇక ఇక్కడ నుంచి. ఇక్కడ అందరి మన మాట ఈ సిసి మీద ఎట్లా వచ్చినాం. సో అంతే. ये भाई देखो तेलंगाना से आया हुआ है 100cc में, वो भी लद्दाख, वो भी बहुत डिफिकल्ट जगह है, वो भी उम्लिंगला टॉप पे. देखो उम्लिंगला टॉप पे. ये भाई को सब्सक्राइब करना, सपोर्ट करना गाइस प्लीज़. और भाई का बहुत 4000 किलोमीटर बहुत होता है, 4000 किलोमीटर, वो भी Thank you. 16 days में. థ్యాంక్ యూ సో మచ్. सब्सक्राइब प्लीज़. థ్యాంక్ యూ. రైట్. అండ్ మనమైతే ఇప్పుడు ఉమ్లింగ్లా నుంచి అయితే వెళ్ళిపోయాం. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం ఇక. యాక్చువల్లీ నేను ఏం మాట్లాడినానో ఏం చెప్పినా నాకు ఏం తెలుస్తలేదు. ఎక్సైట్మెంట్ ఉన్నా, హ్యాపీనెస్లో ఉన్నా, బట్ ఎందుకో కంటెంట్ సరిగ్గా ఇవ్వాలని అనిపించింది. ఇక్కడికి రావడం వరకే మన డ్రీమ్, వచ్చినాం. అండ్ అంతే. అండ్ సీరియస్లీ మీరు అందరూ నమ్మరు, నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఐఎమ్ కంట్రోల్ అంతే, అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు షో దట్ ఆల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఇప్పుడే మనం అఫీషియల్గా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఈ జెండాను అయితే ఇక్కడ కట్టేసిన. ఆఫ్ కోర్స్ మన డ్రీమ్ రైడ్ ఇది. అండ్ డ్రీమ్ రైడ్లో, డ్రీమ్ ప్లేస్లో ఈ జెండాను కట్టేసిన. బయట అయిపోతుంది బైక్. ఫైనల్లీ we made it.
అంతే ఇక సరే ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. కొంచెం మనం ఉన్న విలేజ్ నుంచి కొంచెం ముంగడు రాగానే పోలీస్ వాళ్ళు అయితే ఆపేస్తారు. ఇక పోతావు కదరా ఎందుకారం. సో పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ పర్మిట్ అని ఒకటి ఉంటుంది, లే పర్మిట్ వీడియో చేసినా కదా, ఆ లే పర్మిట్ తీయించాలి. మనం పర్మిషన్ టు రోమ్ తిరగడానికి పర్మిషన్ కావాలన్నట్టు ఇక్కడ. సో అంతే. సో ఆల్ రైట్, డే 16 ఎండెడ్ లైక్ దిస్. ఎక్కడ అక్కడ స్లీప్ వేసారు. ఈరోజు 2 పెద్ద పెద్ద కొండల ఏమంటారు ఆల్టిట్యూడ్స్ ఎక్కినాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. నువ్వు ఎప్పుడే ఫ్రెష్ అప్ అయినా ఆఫ్టర్ 3 days చీ అనొచ్చు. మా డాడీ మా అమ్మ చూస్తేనైతే ఈ వీడియో తిట్టుకుంటారు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ అట్లుంది. అండ్ రూమ్ మాత్రం బాగుంది. పర్ హెడ్ 300 రూపీస్. వచ్చేసి న్యూమా అనే విలేజ్ సిటీ ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడిప్పుడే వేడివేడిగా గ్రీన్ టీ అండ్ బ్లాక్ కాఫీ ఇచ్చారు. ఐ చూస్ బ్లాక్ కాఫీ. సో అట్లా కొంచెం హీటప్ అయిపోయి స్లీప్ వేసేద్దాం. ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదు. బై బై, గుడ్ నైట్.